నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం నారాయణపురం గ్రామంలో పొన్నాల స్రవంతి, కల్లూరు అనిల్ గారితో ఉన్నాము. వారు సర్పంచ్గా బరిలో ఉన్నారు. వారు ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు. వారు గతంలో కల్లూరు అనిల్ గారు మన మండలానికి వైస్ ఎంపీగా కూడా ప్రజా సేవలు అందించారు. వాళ్ళది ఒక సుమారుగా 30 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవడానికి, అంటే ప్రజాసేవ చేయడానికి ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు. కాబట్టి మరి వారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్న విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. అండి, నా పేరు పొన్నాల శ్రవంతి. నేను ఈ ఊరికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను ఈ ఊర్లో సేవ చేయడానికి నిలబడుతున్నాను. నన్ను నా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ గెలిపిస్తే నేను ఊర్లో చేసే సేవలు ఏంటో చెప్తాను. ముద్రా సంఘం బిల్డింగ్ శంకుస్థాపన 3 నెలల్లో పూర్తి చేస్తాను. మళ్ళీ 10వ వార్డు ఓపెనింగ్ డ్రైనేజ్ ఉంది. పొన్నబోయిన భాస్కర్ ఇంటి నుంచి ఈదులకుంట వరకు నేను చేపిస్తాను. అది తర్వాత సదాశివపేట నుంచి బచనపేట వరకు రోడ్డు తెప్పిస్తానని హామీ ఇస్తున్నాను. మళ్ళీ నారాయణపురంలో సీసీ రోడ్లు లేని ప్లేస్లో సీసీ రోడ్లు వేపిస్తాను. మళ్ళీ మా మామగారు గత 30 సంవత్సరాల నుంచి ఈ ఊరికి చాలా సేవ చేశారు. దానికి అదే బాటలో నేను నడుస్తానని హామీ ఇస్తున్నాను. అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తుకు గెలిపించండి. మీరు ఆశీర్వదించి దీవిస్తే ప్రజలకి అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. మాట ఇస్తున్నాను. దయచేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. నమస్కారాలు. నారాయణపురం ప్రజలందరికీ నమస్కారాలు. నేను గత 7 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. మా తండ్రి గారు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. నేను గత లాస్ట్ పీరియడ్లో ఎంపీటీసీగా నన్ను నారాయణపురం ప్రజలు ఆశీర్వదిస్తారు. నన్ను ఎంపీటీసీగా చేసి నాకు మండల్లో వైస్ ఎంపీపీ పోస్ట్ కూడా వచ్చింది. నేను 5 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నారాయణపూర్కి సేవలు చేస్తున్నాను. మళ్ళీ నేను ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి సార్ దగ్గరలో ఉంటాను. నేను ప్రతి ఏ విషయం కానీ, నాకు మా విలేజ్కి ఫండ్స్ కానీ ఏ విషయం కానీ నేను పల్లరాజేశ్వర రెడ్డి సార్ తోటి కొట్లాడి మరీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాను. నేను ఆల్రెడీ తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చాను నేను మా ఊరికి. గత ఊరి పుట్టినప్పటి నుంచి ఎవరు లేలేదు నీళ్లు. నేను నక్కవానిగూడెం సదాశివపేట వయా అక్కడి నుంచి సంతా ఖర్చులు పెట్టుకొని ఒక 2.5 కిలోమీటర్లు కాలువ తీసి మరీ నీళ్ళు తీసుకొచ్చాను తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి. ప్లస్ మా పల్లరాజేశ్వర రెడ్డి సార్ వారు ఆశీర్వాదంతో ఊర్లో చాలా మందికి వైద్యం కూడా నీలిమ హాస్పిటల్లో ఇస్తున్నారు. మళ్ళీ చదువు కానీ ఇప్పుడు వాళ్ళ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సార్కి. ఆ కాలేజెస్లో ఎవరైనా చదువుకుంటా అంటే కూడా వాళ్ళకు ఏదైనా డిస్కౌంట్ కానీ, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే చేయడం కానీ. నేను నారాయణపురంలో కూడా చాలా మందికి పుస్తమట్టలు ఇచ్చాను. ఇంతకుముందుకు ఎవరైనా చనిపోతే కూడా ఆర్థిక సాయం చేశాను నేను. ప్లస్ స్కూల్లో ఇప్పుడు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో నేను పుస్తకాలు కానీ, షూస్ కానీ, బట్టలు కూడా ఇచ్చాను నేను. వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా కూడా పిల్లలకు స్పోర్ట్స్ ఆడితే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అవన్నీ జరిగినాయి గతంలో. ఇప్పుడు కూడా మాకు మళ్ళీ అవకాశం వచ్చింది. ఇక్కడ బీసీ లేడీ వచ్చింది. మా భార్య బీసీ లేడీ కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మా భార్య నిలబెట్టడం జరిగింది. మా భార్యను కూడా నన్ను ఎలాగైతే గెలిపించుకున్నారో మా భార్యను కూడా గెలిపించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఊరు ప్రజలందరికీ. ఎందుకంటే గతంలో మేము ఏ విధంగా అయితే సాయం చేశామో ఊరి ప్రజలకు ఆపద అయినా సంపద అయినా ఏ విషయంలో అయినా ఏ అర్ధరాత్రి కాల్ చేసినా కానీ నేను ఎక్కడున్నా కానీ రెస్పాండ్ అయ్యేవాడిని. వాళ్ళకి ఇమీడియట్గా నాతో ఎంత అయితే వర్క్ అవుతుందో ఆ వర్క్ కంపల్సరీ చేసేవాడిని. హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్క పని చేశాను. అదేవిధంగా ఇప్పుడు మా భార్య కూడా అదే విధంగా చేస్తుందని నేను కోరుకుంటూ మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. గుర్తు వచ్చేసి మాది కత్తెర గుర్తు అండి. కత్తెర గుర్తుని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. గెలిపిస్తే మేము ఊరికి మళ్ళీ 5 సంవత్సరాలు సేవ చేస్తామని కోరుతున్నాం. మీ గ్రామంలో మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఇంకా ఎలాంటి సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి? మా గ్రామంలో మేము ఆల్రెడీ నేను 5 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. సీసీ రోడ్లు వేయించాను ఆల్రెడీ. కొన్ని ఇంకా పెండింగ్ సీసీ రోడ్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తున్నాను. ప్లస్ మాకు రీసెంట్గా ఒక జనగాం నుంచి ఇప్పుడు కుక్కడపల్లి నుంచి బస్ సర్వీస్ ఉండేది బంధువులకు. మార్నింగ్ 6 o'clock అక్కడ ఆల్ట్ బస్ వచ్చేసి వెళ్ళేది. అది బంద్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ పల్లరాజేశ్వర రెడ్డి సార్ దగ్గరికి తీసుకోవడం జరిగింది. సార్ కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చేపిస్తుందని చెప్పారు. అది ఇంకొకటి అది కాకుండా కూడా మాకు అక్కడి నుంచి కొన్ని అండర్ డ్రైనేజ్ విషయాలు కానీ అవన్నీ చేస్తామని కోరుకుంటున్నాం. అర్హులైన అందరికీ ఇండ్లు పెన్షన్ అర్హులైన వాళ్ళకు
ఇంతకుముందు కూడా మా పల్లరాజేశ్వర రెడ్డి సార్ మాకు కోటా ఇచ్చారు. నేను ఆ మండలంలో వేరే విలేజెస్ కన్నా ఎక్కువ కోటా తెచ్చుకున్నాను నేను మా ఊరికి. ఇప్పుడు కూడా ఇంకెవరైనా అరులైన వాళ్ళు ఉంటే నేను గెలవగానే మళ్ళీ వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది.